500 ఏళ్లుగా ఎదురు చూసిన హిందూ బాంధవుల కలలు అయోధ్య రామమందిర నిర్మాణంతో కల సాకారం జరిగిందని సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం మాచంపల్లి సీతారామ హనుమాన్ మందిర ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు అన్నారు. సీతారాంపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో చాలీసా యాగ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిరాన్ని నిర్మించి నేటికి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో అయోధ్యలో మొదటి వార్షికోత్సవం జరుగుతున్న తరుణంలో ఇక్కడ హనుమాన్ దేవాలయంలో హనుమత్ చాలీసా యాగాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇలాంటి యాగాలు చేయడంతో పాడి పంటలు పశుపక్ష్యాదులు సుభిక్షంగా ఉంటాయని, అలాగే గ్రామాల్లోని ప్రజలు ఆయురారోగ్యాలతో విరాజిల్లుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గ్రామానికి చెందిన గజ్వేల్ కానిస్టేబుల్ సమరేందర్ రెడ్డి, శృతిలు మరియు తూప్రాన్ టాటా కాఫీ కంపెనీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ రాణి, ఆలయ ధర్మకర్త రాము గౌడ్, ప్రవళిక, ఎల్లారెడ్డి, శ్వేత, బాలకృష్ణ, దుద్దడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై సీతారాం హనుమాన్ దేవస్థానం మాచంపల్లి గ్రామం సీతారాంపల్లి. ఇక్కడ ఈరోజు అయోధ్య వార్షికోత్సవం నిర్వహించినాము. ఈ రోజుకి అయోధ్య ప్రతిష్ట చేసి సంవత్సరము. ఇక్కడ కూడా యజ్ఞం చేసినాం, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించినాం. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య కార్యక్రమంలో ఇక్కడ కూడా పాల్గొన్నారు. హోమం కూడా పాల్గొని విజయవంతం చేసిండ్రు. సీతారాంపల్లి గ్రామం మాచంపల్లి. ఇక్కడ 2007 సంవత్సరము 10వ నెల 7వ తారీఖు ఇక్కడ స్వయంభూ అంటే భూమిలా విగ్రహం అభయాంజనేయ స్వామి స్వరూపం బయటపడ్డది. కాకపోతే అప్పటి నుంచి ప్రజలందరూ పాల్గొని శనివారం, మంగళవారం, ఆదివారం 3 రోజులు ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎవరెవరు కోరికలు ప్రతి ఒక్క కోరిక గురించి ముడుపులు కడతారు. ఇక్కడ చందనాలు, వాహన పూజలు ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర. కాకపోతే శనివారం, మంగళవారం హోమ కార్యక్రమం కూడా ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ పెడతారు. ఈరోజు అయోధ్య వార్షికోత్సవం కాబట్టి ఇక్కడ హోమం కూడా జరిపినాము. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము.